హాయ్ నేను సతీష్. వైల్డ్ కార్డ్స్గా అగ్ని పరీక్ష నుంచి ఒక నలుగురు కంటెస్టెంట్స్ వెళ్ళబోతా ఉన్నారు. వాళ్ళు హౌస్లోకి వెళ్ళి గేమ్ చేంజ్ చేస్తారని చెప్పే కదా. అలాగే నెక్స్ట్ నామినేషన్స్ అప్పుడు కూడా మొత్తం టోటల్గా గేమ్ అయితే బీభత్సంగా టర్న్స్ ట్విస్ట్స్ అయితే ఉండబోతున్నాయి, చేంజ్ అయిపోతున్నారు. అది ఇప్పటికే మన జర్నలిస్ట్ అది ఛానల్లో ఎట్లా గేమ్ చేంజ్ చేస్తారు వీడియో అప్లోడ్ చేస్తారు చూడండి. అట్లాగే ఎవరెవరు వస్తున్నారు, ఎవరు వచ్చే ఛాన్స్ ఉంది, ఇప్పుడెవరు, తర్వాత ఎవరు, 28వ తేదీన ఒక 7గురు రాబోతున్నారని చెప్పే కదా. ఆ 7గురు ఎవరు అనేది కూడా చెప్పడం జరిగింది. ఆ వీడియో చూడండి. అయితే ఇప్పటికే ఈ వీడియో చేసే సమయానికి నాకున్న అప్డేట్ ప్రకారం ఈ అగ్ని పరీక్ష నుంచి అయితే కంటెస్టెంట్స్ లోపలికి వెళ్ళారు. ఒక ప్రాసెస్ ప్రక్రియ అంతా జరిగింది, బయటకు కూడా వచ్చేసారని తెలుస్తూ ఉంది. సో వాళ్ళు ఏం ప్రాసెస్ చేశారు, ఎట్లా ఏం చేశారు అనేది నాకు కంప్లీట్గా అప్డేట్ రాగానే మీతో షేర్ చేసుకుంటా. అట్లాగే లేటెస్ట్గా నాకు ఇప్పటివరకు ఉన్న అప్డేట్ ప్రకారం ఏంటంటే ఆ దివ్యల మాధురి ఉంది కదా, ఆమె అట్లాగే ప్రభాస్ సీను వీళ్ళు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, వెరీ హై. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పిన దాంట్లో ఈ అగ్ని పరీక్ష నుంచి ఒక ఇద్దరు కంటెస్టెంట్స్ లోపల ఉంటే ఇద్దరు బయటకు వచ్చేస్తారని చెప్పే కదా, నలుగురు వెళ్తే. అట్లాగే సెలబ్రిటీస్ నుంచి కావచ్చు, కొద్దిగా ఫేమ్ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ దివ్యల మాధురి అయితే సెలబ్రిటీ కాదు, కాకపోతే బాగా పాపులారిటీ ఉంది కదా, వచ్చింది కదా, ఐడెంటిటీ ఆవిడకంటూ వచ్చింది కదా ఆ పర్సనల్ ఇష్యూస్ వల్ల. సో వీళ్ళలో ఈ కేటగిరీలో ఒక 11 మంది చెప్పే కదా, అందులో ఆవిడ కూడా వచ్చే ఛాన్సెస్ కొద్దిగా ఎక్కువగా కనిపిస్తాయి. లేదంటే ప్రభాస్ సీన్ తెలుసు కదా, మంచి కామెడీ టైమింగ్ అంత బాగుంటుందని సినిమాల్లో చేస్తూ ఉంటాడు, ఆయన కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇంతవరకు సెలబ్రిటీస్ కావచ్చు, ఈ దివ్యల మాదిరి కానీ ఇంకా కన్ఫర్మ్ కాల. ఎవరు కన్ఫర్మ్ అవుతారు అనేది మనకు వీడియోలో ఫుల్ డీటెయిల్స్ ఇస్తా. అయితే ఈ వీడియోలో ఏంటంటే ఇంకా చెప్పొచ్చేది, అలాగే వాళ్ళు వచ్చాక సెలబ్రిటీస్ కావచ్చు కంప్లీట్గా ఇప్పుడు వైల్డ్ కార్డ్ వచ్చేవాళ్ళు నామినేషన్స్ అయ్యేటప్పుడు అసలైన ఆట బయటపడుతుంది. ఇప్పుడు ఇంతకుముందు కామనర్స్ కేటగిరీలో వెళ్ళి వీళ్ళ ఆట ఎట్లా చెడగొట్టుకుంటున్నారు, వీళ్ళు చేస్తున్న తప్పులు ఏంటి, చేంజ్ చేసుకోవాల్సినవి ఏంటి, హైలైట్ ఉంటుంది. అదంతా గేమ్ చేంజ్ ఎట్లా చేయబోతున్నారు ఇప్పటికే మన జర్నలిస్ట్ సర్వీస్ ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేసి అనలైజ్ చేసా, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఆ వీడియో మాత్రం మిస్ కాకండి. ఈ వీడియో చివరిలో కూడా పెడతా, అట్లాగే పిన్ సెక్షన్లో కూడా పెడతా. అట్లాగే ఇంతకుముందు ఒక ప్రోమో కూడా వచ్చింది, ఆ టాస్క్ అంతా లైవ్లో నడిచింది కదా, బాక్స్లో బాల్స్ వేయాలని టాస్క్, ముగ్గురు ఆడారు. అది ఇక్కడ కూడా చాలా ట్విస్ట్లు ఉన్నాయి, మొత్తం ఈక్వేషన్స్ అన్నీ మారిపోయి నిజంగా ప్రియాకి డబుల్ బ్యాడ్ లక్, రీతుకి కూడా డబుల్ బ్యాడ్ లక్ అయితే ఫ్లోరాకి ఒక డబుల్ బోనస్ వచ్చేసినట్టుగా చాలా లక్కీ ఆవిడని చెప్పాలి, ఒక రకంగా బ్యాడ్ లక్ అని కూడా చెప్పాలి. మొత్తానికి టాస్క్ చుట్టూ చాలా ట్విస్ట్లు అయితే ఉన్నాయి. సో ప్రియాకి బ్యాడు, రీతుకి బ్యాడు, ఫ్లోరా టాస్క్ గెలిచిన బ్యాడ్ అంటే బ్యాడు ఉంది, గుడ్డు ఉంది. సో మొత్తంగా ఏంటి, ఏది బ్యాడు ఏది గుడ్డు, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, అనలైజ్ చేస్తాను. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే కొట్టేసేయండి. ఇప్పుడు టాస్క్ ఏంటంటే ఫస్ట్ బాక్స్లో ముగ్గురు ఎవరు బాల్స్ వేస్తే వాళ్ళే విన్ అన్నారు కదా. ఫస్ట్ ఏంటి, ఆ టాస్క్ స్టార్ట్ అయిన తర్వాత రీతు చౌదరి, ఫ్లోరా షైని, శ్రీజ ఆడితే రీతు డామినేషన్ కనబడింది, బాగా టకటక బాల్స్ తెచ్చుకొని ఆవిడ లీడ్లోకి వచ్చింది ఒక దశలో. అట్లాగే ఫ్లోరా కూడా వచ్చింది, శ్రీజ టఫ్ ఫైట్ ఇవ్వలేకపోయింది. ఒక రకంగా చెప్పాలంటే మంచి ఫైటే చేశారు, ముగ్గురు కూడా శతవేదాలు ఆడారు, కింద మీద పడ్డారు, పెనుగులాడుతూ కుస్తీలు పడుతూ టఫ్ ఫైట్ కోసమే ట్రై చేశారు. కాకపోతే ఇక్కడ శ్రీజ ఏంటంటే ఇప్పుడు తర్వాత కూడా అంటుంది ఆవిడ, మనకేంటి ఆ ప్రాసెస్ ఎట్లా ఎవరికెవరు కోఆపరేట్ చేశారో ఏంటి అనేది పూర్తిగా చూపించకుండా బయట అరుపులు కేకలు వీళ్ళ రియాక్షన్ వాళ్ళది చూపించి కొంత కట్ చేసేసి చూపిస్తుంటారు కదా. ఈ ఎపిసోడ్ చూసాక పూర్తి క్లారిటీ వస్తుంది. కానీ ఇంతవరకు లైవ్లో నేను చూసిన దాని ప్రకారం, అక్కడ జరిగిన దాని ప్రకారం ఏమంటే శ్రీజ ఎటు రీతు చౌదరి, ఫ్లోరా నామినేషన్లో ఉన్నారు కనుక స్పెషల్ బెనిఫిట్ ఇచ్చాడు కనుక నామినేషన్లో ఉన్నారు, నేను ఎటు నామినేషన్ లేరు కనుక వాళ్ళిద్దరూ ఫెయిర్గా ఆడుకుంటే బెటరు, అందుకోసం నేను వదిలేస్తానని చెబుతా ఉంది. అట్లాగే రీతి ఏంటి బాధపడుతూ ఉంది, నువ్వు రాము రాధుడికి ఆ టాస్క్ బొమ్మల టాస్క్లో అతనితో ఆడిన గేమ్ ఆ విధానం నాకు నచ్చలేదు, సో నేను అందుకోసం ఫ్లోరాకి సపోర్ట్ చేస్తాను, సో ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండాలని లెక్క ఆవిడ నాకు ఇంత కష్టపడి చేసినా కోఆపరేట్ చేయలేదు, సో వాళ్ళంతా ఒక బ్యాచ్ అని లెక్క ఈమె ఓడిపోయిన తర్వాత. అట్లాగే ఈమె ఫ్రెండ్ ఎవరు డీమన్ పవన్ వీళ్ళైతే మాట్లాడుకుంటూ ఉన్నారు. వాస్తవానికి ఏంటంటే రీతు చాలా చక్కగా ఆడింది, బ్రహ్మాండంగా ఆడింది, చావో రేవని మాదిరిగా ఆడింది. ఎందుకంటే నామినేషన్లో ఉంది కనుక ఈ టాస్క్లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి నామినేషన్ నుంచి ఇమ్యూనిటీ లభిస్తుంది అని చెప్పారు కనుక డేంజర్ జోన్లో ఉంది. ఎందుకంటే లాస్ట్ వీక్ సంచాలకగా నాగార్జున గారు అన్ని వీడియోలు వేసి చూసిన తర్వాత ఖచ్చితంగా బ్యాడ్ అయిపోయి ఉంటుంది, నెగిటివ్ అయిపోద్ది అని భయపడుతూ ఉంది. అట్లాగే నిన్న డీమాన్ సేవ్ చేస్తాడేమో, లాస్ట్లో స్వాప్ ఆప్షన్ ఇచ్చినప్పుడు కూడా శ్రీజానే సేవ్ చేశాడు, నన్ను సేవ్ చేయలేదు అనేటప్పుడు కూడా నువ్వు వెళ్ళిపోతావు అని భయం ఎందుకు, నువ్వే ఉండొచ్చు కదా అన్నట్టుగానే అప్పుడు భయపడుతూ ఉంది. ఫైనల్గా ఇక్కడ బిగ్ బాస్ కూడా సూపర్ ట్విస్ట్ ఇచ్చి ఇమ్యూనిటీ ఇస్తాం నామినేషన్స్ నుంచి అనేటప్పుడు ఖచ్చితంగా ఆశ అయితే ఉంటుంది, తప్ప మరొక అవకాశం వచ్చిందే, భలేగా వచ్చిందే, ఎలాగైనా గట్టిగా ఆడి ప్రూవ్ చేసుకొని ఈ బాల్స్ టాస్క్లో విన్ అయ్యి తను సేఫ్ జోన్లోకి వచ్చేయాలని ఆ అమ్మాయి తీవ్రంగా ప్రయత్నం చేసింది, తప్పేలేదు. అట్లాగే ఫ్లోరా షైని కూడా నామినేషన్లో ఉంది కనుక ఆ అమ్మాయి కూడా ఓకే. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే వాస్తవానికి బ్లాక్ సీడ్స్ నేను యాపిల్ టాస్క్ ఇచ్చేటప్పుడు అసలు టాస్క్ మొత్తం అనుకున్న కాన్సెప్ట్ వేరు, నడుస్తున్నది వేరు అన్నట్టు ఉంది. ఎందుకంటే ఆ బ్లాక్ సీడ్స్ కూడా ఫస్ట్ యాపిల్స్ ఎవరెవరికి వచ్చాయి, ప్రియాకి, రీతు చౌదరి, ఫ్లోరా షైనికి వచ్చాయి. బట్ ప్రియా ఏంటి
మార్చుకోవచ్చు ఆప్షన్ ఉండేటప్పుడు శ్రీజకి బ్లూ వస్తే శ్రీజ ప్రియ మళ్ళీ వెళ్ళి స్టోర్ రూమ్లోకి వెళ్ళి తెచ్చుకున్నప్పుడు మారిపోయింది. సో అందువల్ల ఏంటంటే ఈ ప్రియ నిజంగా బ్యాడ్ లక్. ఆమె ఏమైంది, ఫస్ట్ వచ్చిన బ్లాక్ వదులుకుంటూ బ్లూలోకి వెళ్ళిపోయింది. అందువల్ల ఆవిడ అట్లాగే శ్రీజ ఏంటంటే బ్లూ నుంచి బ్లాక్ వచ్చింది. ఎట్లా జరిగింది? ఒకవేళ ప్రియ అట్లాగే ఉండి ఉంటే ఖచ్చితంగా ఉండి ఉంటే ఆ బ్లాక్తో ఇప్పుడు ఈ టాస్క్ ఆడి ఉండేది. వాస్తవానికి బిగ్ బాస్ కూడా అక్కడ పెట్టిన టాస్క్ కాన్సెప్ట్ కూడా ఈ వారం ఎలిమినేషన్ నుంచి సేవ్ చేయడానికి ఫస్ట్ డిజైన్ చేసింది కూడా ప్రియా ఉన్నప్పుడు ప్రియాను ఉద్దేశించి కూడా చెప్పొచ్చు ఒక రకంగా. ఏంటి ప్రియా మీద స్పెషల్ రికమెండేషన్ నన్ను కాదు, ఎందుకంటే ముగ్గురు ఈక్వల్గా ఆపర్చునిటీ ఒకటి ఇద్దాము అని లెక్క. ఫ్లోరా షైని, అట్లాగే రీతు చౌదరి, ప్రియా శెట్టి వీళ్ళ ముగ్గురు కూడా నామినేషన్లో ఉన్నారు కనుక ముగ్గురులో ఎవరినో ఒకరిని సేవ్ చేసేద్దాం అనే ఉద్దేశంతో టాస్క్ అయితే ప్లాన్ చేశారు. ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నోళ్ళే. సో ముగ్గురికి ఒక అవకాశం ఇద్దాం, తప్పే లేదు కదా. గుడ్ ఆర్ బ్యాడ్, పాజిటివ్ ఆర్ నెగిటివ్ పక్కన పెడితే ఒక అవకాశం ఇద్దాం. టాస్క్ ద్వారా అయినా సరే వాళ్ళ అదృష్టం ఎంత ఉందో, వాళ్ళ ఎఫర్ట్స్ ఎంత ఉన్నాయో. ఎందుకంటే ప్రెజర్ ఉండేటప్పుడు అమ్మో నామినేషన్లో ఉన్నాం కదా, అవుట్ అయిపోతాం మనం భయంతో 100% పెడతారు. పెట్టేటప్పుడు మంచి కంటెంట్ వస్తుంది, ఇట్లా ఉద్దేశించే పెట్టారు. కానీ ఫస్ట్ దురదృష్టం ఏంటంటే మెయిన్ ఏంటి, కంటెంట్ ఇచ్చే కటౌట్లు ఇవి. రీతు చౌదరి కావచ్చు, ప్రియా శెట్టి కావచ్చు, ఆ డేంజర్ జోన్లో ఉండడం వల్ల ఈ టాస్క్తోనే ఫస్ట్ డోసులోనే ఒకరిని సేవ్ చేసేద్దాం, మిగతా ఉన్న ఓటింగ్ పరంగా సేవ్ చేయొచ్చు, ఏదో ఒక రకం చేద్దామని ప్లాన్ చేశారు. కానీ ప్రియా శెట్టి నిజంగా బ్యాడ్ లక్ ఏంటంటే ఈ స్వాప్ చేసుకోవడం వల్ల, కలర్స్ చేంజ్ చేసుకుంటాం అనడం వల్ల బ్లాక్ వచ్చిందని వదులుకొని మళ్ళీ బ్లూలోకి వెళ్ళిపోయింది. దానివల్ల ఏమైంది, సో ప్రియా బ్లూ టీంలోకి వెళ్ళిపోయింది. ఆ లెటర్ ఫోటో ఆ టాస్క్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అక్కడ మొదటి బ్యాడ్ లక్ అయిపోయాయి. ఇక రెండోది ఏంటి బ్యాడ్ లక్ ఆవిడదంటే ఈ ఓటింగ్ పరంగా ఎట్లా చూసినా సరే ఆవిడకైతే మరి తప్పెట్టట్లేదు. ఇక్కడ అవకాశం ఇచ్చిన ఒకవేళ ఆవిడే నామినేషన్లో ఉండుంటే ఈ బ్లాక్ కార్డుతోనే సరిపెట్టుకొని ఉండుంటే, బ్లాక్ సీడ్తోనే సరిపెట్టుకొని ఉండుంటే ఈరోజు ఈ టాస్క్ ఆ శ్రీజ ప్లేస్లో ఆవిడ ఆడి ఉండేది. ఒకవేళ ఇక్కడ గెలుచుకొని ఉండుంటే లక్కీగా నామినేషన్ పరంగా ఇమ్యూనిటీ వచ్చేది, సేవ్ అయిపోయేది. సో ఇట్లా బ్యాడ్ లక్ అయిపోయింది, దురదృష్టం అని చెప్పుకోవాలి. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఆ ఓటింగ్ పరంగా చూసుకుని డేంజర్ జోన్లో ఉంది. సో ఎలా కాపాడాలన్న చేతి వరకు వచ్చిందని చేతులు ఆవిడ తన్నుకోవడం అంటారు కదా, అట్లా అయిపోయి. అఫ్కోర్స్ అవన్నీ ఎవరు గెస్ట్ చేస్తారు, కానీ బ్లాక్ అంటే జనరల్గా వాళ్ళందరూ అనుకునేది ఏంటంటే అమ్మో నెగిటివ్ కదా, బ్యాడ్ ఏమో బాగా పర్ఫార్మెన్స్ లేదని కదా, సో ఇది మార్చుకుంటే బెటర్ అని లెక్క ఆవిడ ట్రై చేసింది. ఏనేవే ఆవిడ బ్యాడ్ లక్ అని చెప్పుకోవాలి. ఓటింగ్లో కూడా రిస్క్ జోన్లోనే ఉంది. ఇక శ్రీజ ఎటు నామినేషన్లో లేదు. సో అందువల్ల ఏంటి బిగ్ బాస్ సరే ఇక నామినేషన్లు ఫస్ట్ అయితే వాళ్ళ ముగ్గురు కోసం పెట్టింది, ఇక్కడ ఇట్లా పెట్టాడు నామినేషన్లు అనేటప్పుడు శ్రీజ ఏంటి ఒకవేళ విన్ అయినా సరే నో యూస్, వేరే వాళ్ళ కోసం ఎవరి కోసమో వాడాలి అది. సో అప్పుడు మళ్ళీ విన్ అయ్యాక ఎవరికో ఇచ్చింది దానికంటే, ఎందుకంటే మెయిన్ ఈ అమ్మాయికి కూడా చుక్కలు చూపించేశారు వాళ్ళు. మెయిన్ రీతు చౌదరి ఉడుం పట్టేసింది, ఊపిరి కూడా తీసుకుని ఒక గట్టికి బిగబట్టేసింది. ఇది కొండ చీలవ అంటారు కదా, నులిపేసి పట్టేసి మొత్తం మడతెట్టేస్తుంది, ఊపిరి కూడా తీసుకున్నట్టుగా శ్రీజ వల్ల కావాలి. ఆవిడ కూడా అంటుంది అబ్బా ఫస్ట్ టైం ఫిజికల్గా కొద్దిగా స్ట్రాంగ్ ఉంటే బాగుంటుంది అనిపించింది అని. అలాగే ఎమాన్యుల్ కూడా ఆ పర్సనాలిటీని బాగా ఫేస్ చేసో డీల్ చేస్తున్న మాదిరిగా. సో ఆవిడ శక్తి మేర ట్రై చేసిన రీతు గట్టిగా అడ్డుకోవడంతో పాటు ఇంకా ఆవిడకి అర్థమైంది మనం ఇంకా పెనుగులాడినా కష్టమే. సరే మీ ఇద్దరు ఎటు నామినేషన్లో ఉంది కదా, మీ ఇద్దరిలో తేల్చుకున్న లెక్క ఫ్లోరాకే సపోర్ట్గా చేసింది ఆవిడ. సో అందువల్ల ఈవిడ కూడా హట్ అయింది. అట్లాగే సరే ఈ టాస్కులు ఏంటి, రీతు చౌదరి కూడా నిజంగా బ్యాడ్ లక్ చెప్పే కదా, రీతు బ్యాడ్ లక్, ప్రియా బ్యాడ్ లక్. ఇక ఫ్లోరా షైనీ ఏంటంటే ఈ టాస్క్ ఇప్పుడు గెలిచింది. వాస్తవానికి ఈవిడికి ఈ వారం ఈ ఇమ్యూనిటీ అనేది ఖచ్చితంగా వాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ వాస్తవానికి ఆవిడ ఓట్ల పరంగానే మంచి పొజిషన్లో ఉంది, పక్కా సేవ్ అయిపోద్ది, 100% సేవ్ అయిపోద్ది. ఇప్పుడు ఇమ్యూనిటీ గెలిచినా సరే ఉపయోగం లేదు, ఆవిడకి వచ్చిన ఉపయోగం లేకపోతే. అదే ప్రియా శెట్టికి కానీ రీతు చౌదరికి కానీ వచ్చింటే బాగుండేది. అలాగని మరి కష్టపడి ఆడింది చేసింది. మెయిన్ ఏంటంటే రీతు చౌదరి సరే బాల్స్ అనే తెచ్చుకుంది, 5 బాల్స్ తెచ్చుకుంది. ఫ్లోరా కంటే స్పీడ్గా ఆడింది. బాల్స్ ఇక్కడ నుంచి విసిరేటప్పుడు ఇవి శివరంగా వచ్చేసి టెన్షన్ అయిపోయి భయపడిపోయాయి. బట్ ఆవిడేంటి ఫ్లోరా షైనే మెడిటేషన్ వాటి ఇంపాక్ట్ అయ్యేమో కూల్గా ఉండి కాస్త ఫోకస్డ్గా. వాస్తవానికి ఆవిడకి నాకు ఇలా గురి చూసి కొట్టడం అంటే కష్టమే, నా వల్ల కాదన్నట్టుగా ఫీల్ అయ్యింది, ముందే చెప్పింది అంత ఫోకస్ చేయలేనని. కానీ లక్కీగా ఏంటంటే ఒక స్టేబుల్గా ఉండి స్థిరంగా ఆడుకుంటూ ఫోకస్ అంత పెట్టి బాల్స్ అయితే విసిరేసి సూపర్ సక్సెస్ అయిపోయింది ఆవిడ. ఈవిడ రీతు చౌదరి పాపం బ్యాడ్ లక్ ఏంటంటే టెన్షన్ అయిపోయింది, టెన్షన్ అయిపోవడంతో వర్కౌట్ కాలేదు. సో ఎనీవే మొత్తానికి ఫ్లోరా షైన్ అయితే ఈ వీక్ ఎటు సేవ్ అయిపోద్ది. సో వచ్చే వారం నామినేషన్ నుంచి ఆ ఇమ్యూనిటీ కూడా వాడేస్తుంది కనుక ఓట్ల పరంగా చూస్తే ఈ ఇమ్యూనిటీ పరంగా చూసినా 2 రకాలుగా డబుల్ బోనస్ వచ్చింది. కానీ ఒక రకంగా అయితే బ్యాడ్ లక్కే, ఎందుకంటే పాపం ఇది వచ్చే వారం కనుక్కోండి 4వ వారంకి ఇంకా సూపర్గా ఉండేది. కానీ 2 ఒకేసారి కాబట్టి అట్లా అయిపోయింది. సో మొత్తానికి ఇన్ని ట్విస్టులు అయితే ఉన్నాయి. ఈ టాస్క్ ఒకరి కోసం పెట్టి ఒకరి కోసం గెలిపించినట్టుగా రకరకాలుగా ఇటు తిరిగి రకరకాల ట్విస్టులు అయితే వచ్చాయి. సరే ఫ్లోరా షైన్ తర్వాత గెలుచుకున్నా కూడా ఆయన అడుగుతున్నాడు మాస్క్ మ్యాన్, మీకోసం వాడుకుంటారా, ఎవరి కోసం, నా కోసం కూడా వాడతారా అని లెక్క. నా కోసమే వాడుకుంటా, ప్రతి వారం నామినేషన్లో ఉంటా, ఆవిడ టెన్షన్ ఆవిడకి ఉంటుంది కదా.
సో మొత్తానికి ప్రియా బ్యాడ్ లక్, ఒక బ్యాడ్ లక్ కాదు డబల్, రీతు డబల్ బ్యాడ్ లక్, ఈ అమ్మాయి హాఫ్ బ్యాడ్ అనుకోవాలి హాఫ్ గుడ్ అనుకోవాలి, డబల్ బోనస్ ఒకేసారి వాడుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. సో ఇన్ని ట్విస్టులు అయితే ఉన్నాయి. అట్లాగే మరి ఇంకా డేంజర్ బెల్స్ అయితే టాస్క్ పరంగా చూసుకున్నా సరే, ఓటింగ్ పరంగా చూసుకుంటే డేంజర్ బెల్స్ అయితే వాళ్ళకే మోగుతూ ఉన్నాయి. రీతు చౌదరి అండ్ ఇంకెవరు ప్రియా, అట్లాగే కళ్యాణ్, వాళ్ళ ముగ్గురులోనే ఎలిమినేషన్ అయితే ఉండబోతుంది. ఇంక ఇచ్చిన అవకాశం కూడా పాపం దురదృష్టం కొద్దిగా రాలేదు కాబట్టి సో అవుట్ అయిపోవచ్చు. ఇక ఇమాన్యుయల్ ఈ టాస్క్ నడిచేటప్పుడు కామెంటరీ అయితే ఫన్నీగా చేయమంటే బిగ్ బాస్ అదరగొట్టేశాడు. హోరహోరి సీరియస్ పోర్లు అంతవరకు బేభత్సంగా జరుగుతుంటే ఊపిరి బిగబట్టుకొని ఆ వాళ్ళు ఆడుతానే ఇక్కడ చూసేవాళ్ళు మనకి అందరికీ ఉంటే ఇతని కామెంటరీతో ఫుల్ ఫన్ ఎంటర్టైన్ చేశాడు. శ్రీజ కాలు పట్టుకొని ఫ్లోరా లాగుతుంటే, ఫ్లోరా గారు మీరు ఏం తప్పు చేశారండి, ఆవిడ కాలు పట్టుకున్నారని, అట్లాగే మీ అందమైన ముఖాలు చూపించండి, రీతు నీకు చికెన్ ముక్కలు బాగా పనిచేస్తున్నాయి, ఫ్లోరాను ఒక లెగ్ పీసు, శ్రీజాను ఒక లెగ్ పీస్ అనుకుని లాగి పడేస్తున్నట్టున్నాం అంటూ చాలా ఫన్నీగా ఎంటర్టైన్మెంట్ అయితే అయ్యింది, బాగుంది. అయితే ఏమైనా ఇక్కడ అన్ఫేర్ తీసుకున్నారా, ఎవరైనా రాంగ్ చేశారనేది మనకు మెయిన్ కాన్సెప్ట్ చూపలేదు కనుక ఈ ఎపిసోడ్లో ఖచ్చితంగా చూసుకుని ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది మాట్లాడదాం. మరి మీకేమనిపించింది లైవ్ చూసే వాళ్ళకు మెసేజ్ అయితే పెట్టండి. వైల్డ్ కార్డ్స్కి సంబంధించి కూడా అప్డేట్ ఇచ్చే కదా, ప్రభాస్ శ్రీని వస్తే బాగుంటుంది లేదా మాధురి వస్తే బాగుంటుంది అనే వాళ్ళు ఎంతమంది అనుకున్నా మెసేజ్ అయితే పెట్టండి. అట్లాగే వీడియోకి ఎంతవరకు లైక్ చేయనట్లయితే ఒక లైక్ అయితే కొట్టేసేయండి.